కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు లెక్క చేయకుండా ప్రజలు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన సర్పంచ్లకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన సన్మానం చేశారు. అధికార పార్టీని ఎదిరించి సర్పంచ్ వార్డు మెంబర్లుగా గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచిన గ్రామాలకు నిధులు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వరంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ నియోజకవర్గంలో నూతనంగా విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ విజయం పైన ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎటువంటి పరిణామాలు ఈ విజయానికి దోహదపడ్డాయి? ఒకటే సింపుల్, గ్రామాలంటే టోటల్గా గ్రామాల్లో ఆధారపడేది వ్యవసాయం, అగ్రికల్చర్, అంతే. దానికి సంబంధించినటువంటి వృత్తులు వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఈ మహబూబ్నగర్ జిల్లా కానీ తెలంగాణ మొత్తం కూడా పంటలు వండక, చేనులు ఎండిపోయి, కన్నా కష్టాలు పడి ఆత్మహత్యలు. ఎప్పుడు ఊర్లలో నీళ్ళకి, మంచినీళ్ళకి కొరత ఉండేది. మంచినీళ్ళకే దూరం పోయి తెచ్చుకునేది. ఇలా 10 సంవత్సరాల్లో ఇట్లా మిరాకిల్ జరిగిపోయింది. గ్రామం మంచినీళ్ళు కావచ్చు, గ్రీనరీ కావచ్చు, చెట్లు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కరెంటు లేక నల్లాడుతుంది. ఫుల్ కరెంటు, మంచినీళ్ళు, వ్యవసాయం అద్భుతంగా ఉంది. వీళ్ళు ఇంకా ఆశపడి వేసిండ్రు. ఇప్పుడు 2 ఏళ్ళు చూసిండ్రు, అమ్మో కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి కావాలా, లేకపోతే కష్టం రా అనేది డిసైడ్ అయ్యారు వాళ్ళంతా. ఇంకా సింబల్ ఉంటే మాత్రం అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది. గతంలో ఇట్లా లేదు. ఇప్పుడు మేము 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నాము. ఉదాహరణకు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచేది మ్యాక్సిమం గెలిస్తే టోటల్లో ఒక 8, 9 అంతే. ఎలమే లెక్క పెట్టుకోవచ్చు. అంటే టోటల్ కలిపితే కూడా 3, 4 అట్లా, మండలంకి ఒకటి అట్లా. టోటల్ జిల్లా చూస్తే కూడా ఒక 20 కూడా మించి లేరు అనమాట. మండలం ఒకటి, మహబూబ్నగర్ మండలంలో ఒకటి అట్లా. మీరు ఈరోజు చూడండి, జిల్లాలో ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ చూసుకోండి, 50-50, 40-60 అట్లా వచ్చేసినాయి. అంటే విసిగిపోయారు వాళ్ళంతా, ప్రజలంతా విసిగిపోయారు. చీచి ఎంత తప్పు చేసినాం రా, పొరపాటు చేసినాం రా అని చెప్పి నెత్తి కొట్టుకుంటా ఉన్నారు. కనుక ఇలా కేసీఆర్ గారి పరిపాలనకు ఈ ఎలక్షన్స్కి ఉంటాయి. రేపు చూడండి, ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వస్తాయి కదా, సింబల్ ఉంటే మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఎవరు ఆపలేడు దాన్ని. అయితే ఎమ్మెల్యేలు గ్రామాలకు నిధులు ఆపుతాము, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన చోట అని మాట్లాడుతారు. అసలు అట్లా సాధ్యమవుతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండేది? గట్లా సాధ్యం కాదంతా. ఏదో అంటారు మాట, వాళ్ళు అనొచ్చు. కానీ గ్రామాలు అట్లా చేస్తే గ్రామాలకి రానిస్తారా? నువ్వు నిధులు ఆపి గ్రామంలో ఒక సర్పంచ్కి నిధులు ఆపానండి, ఎవరెవరు ఆపగలుగుతారో? మీరు ఓట్లు వేయలేదు, మా సర్పంచ్ లేడని ఆపి ఆ ఊర్లోకి వచ్చగలుగుతారా చెప్పు? ఆ ఊర్లోకి వచ్చి మళ్ళీ బయటకు పోగలుగుతారా? వాళ్ళు గ్రామస్తులు ఊరుకుంటారా? ఎవడు ఊరుకోడు. అదంతా జరగని పని, నిధులు ఆపడం అనేది. ఒకవేళ ఆపితే గీపితే ఇంకా 2 ఏళ్ళు ఆపుతారు అంతే. ఇంకెక్కడ చెప్తారు? ఎక్కడొస్తుంది మళ్ళీ పార్టీ వస్తుందా? మళ్ళీ వేస్తారా? ఎట్టి పరిస్థితులు వేయరు. అధికార పార్టీ ఇబ్బందులను ఎదురొడ్డి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది? ఇటు మరోవైపు ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడతామని చెప్పి మాట్లాడతాం. ఎవరు ఇబ్బంది పెట్టినా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఉన్నారు, 24 గంటలు అందుబాటులో ఉంటారు. అక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, మేమందరం ఉంటాము. ఏమి ఇబ్బంది పెడతారు? చంపుతారా? కొడతారా? ఎంతమంది చంపుతారు? ఎంతమందిని కొడతారు? ఊరుకుంటారా? ఊర్లోకి వచ్చి ఒకవేళ దౌర్జన్యం చేస్తే, ఏదైనా ఎమ్మెల్యే వచ్చి దౌర్జన్యం చేసి సర్పంచ్ని బెదిరించి కొట్టి ఊర్లో దాటిపోగలుగుతారా? అంటివేటి వస్తారు పబ్లిక్. ఏదో ఎలక్షన్స్ ఏదో నడిచిపోయింది, 2 గ్రూపులు ఉన్నాయి కనుక పోన్లే అనుకో. నువ్వు గెలిచిన తర్వాత నీకు నిధులు ఇవ్వము, మిమ్మల్ని మీ సంగతి చూస్తాము, చంపుతాము, కొడతాము, ఎవడు భయపడు. తప్పది. ఎవరు చేయలేరు, ఆ పని కూడా ఎవరు చేయలేడు. అంతా జరగని పని. అంతా ప్రజాస్వామ్యంలో జరగదు. పని చేయాలి తప్ప భయపెట్టించి నీకు నిధులు ఇవ్వమంటే ఎట్లా ఇయ్యాడు? ఎవరు ఇయ్యరు, ఎట్లా ఇయ్యరు. ఒకళ్ళు ఇవ్వలేదనుకో 2 ఏళ్ళు ఉంటుంది అంతే. మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. నువ్వు నిధులు ఇవ్వకుండా ఆయన ఊరికి వచ్చి తిరిగిపోతాడా? ఇట్లా ఉండదు. సర్పంచ్ ఏమైనా ఎలక్షన్స్ ఏమైనా సింబల్తోనైనా బలపరిచిండ్రు. అరే పలానైనా బలపరిచిండు కేసీఆర్ గారి మనిషి, రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఆయన ఉంటాడు రా అని చెప్పి భరోసాతో వేసిండు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టమని తెలుస్తుంది, సింబల్తో వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అందుకు నిదర్శనమే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఇంత పెద్ద సంఖ్యలో జిల్లాలో విజయం సాధించారని, సర్పంచ్లకు ఎవరు కూడా నిధులు ఆపలేరని, ఎమ్మెల్యేలు చెప్తున్న మాటలన్నీ కూడా ఉత్తవేనని, గ్రామాలకు వచ్చేటటువంటి నిధులన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయా గ్రామాలకు అందుతాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు.
వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.